రాజకీయ నాయకుడు కౌన్సిలర్. కాబట్టి ఆ కౌన్సిలర్ని ఎన్నుకోవడంలో ఎప్పుడు కూడా మనం బాగా ఆలోచించి ఎన్నుకోవాలి. ఏదో ఎలక్షన్ వచ్చాయి ఓటేసాము, లేదంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కనబడే అభ్యర్థుల్ని అలాంటి వాళ్ళని దయచేసి లెక్క చేయకండి. ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళను ఆశీర్వదించండి. ముఖ్యంగా ఎలక్షన్స్ వచ్చాయనంటే చాలా మంది కుటుంబాల్లో మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అరే స్థానిక ఎన్నికల్లో 2-3 మనకు కొత్త ప్రత్యక్ష పరిచయాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇటు 2 ఓట్లు అటు 2 ఓట్లు వేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. మీరు తరాజులో అటుక కిలోపాటు ఇటు కిలోపాటు వేస్తే సంక్రమణలు అక్కడనే ఉంటాయి. అది ఇటు ముందు చూపెట్టదు. దయచేసి ప్రతి కుటుంబానికి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులంతా కూర్చొని చర్చించి మనము ఏ అభ్యర్థికి అయితే ఓటేస్తే బాగుంటుంది, మనలో కుటుంబంలో కలిసిపోయినటువంటి వ్యక్తి ఎవరు, స్థానికంగా మనకు పనిచేసే వాళ్ళు ఎవరు, చదువుగా చురుకుగా ఉండే వాళ్ళు అటువంటి అభ్యర్థులు ఎవరు అనేది మీరు ఆలోచించి ఏకపక్షంగా ఓట్లు వేయడానికి దయచేసి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, కొంత జనరేషన్ గ్యాప్ వల్ల కూడా అభిప్రాయ భేదాలతో తల్లి చెప్పిన మాట పిల్లలు వినకపోవచ్చు, పిల్లల మాట తల్లిదండ్రులు వినకపోవచ్చు. వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు ఓటు వేసుకునే పరిస్థితి కూడా కొన్ని కుటుంబాల్లో కాబట్టి ఉంటే మనం చూస్తుంటాం. అలాంటి వాళ్ళని వదిలేయండి. కానీ మీరు మెజారిటీ ఓట్లు 4 ఉన్న దగ్గర 3 ఓట్లు ఖచ్చితంగా ఒక వైపు పడండి. అంతేగాని 2 ఓట్లు ఇటేస్తాం 2 ఓట్లు అటేస్తాము, గెలుపోటములు వాళ్ళే నిర్ణయించుకుంటారు, మనకు సంబంధం లేదు. వీళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు, వాళ్ళు మద్యం ఇచ్చారు, ఇతరులు పని చేశాడు, తలా ఒక ఓటు వేస్తామంటే అది తప్పు. అలా చేయకండి దయచేసి. మీరు ఏకపక్షంగా ఓట్లు వేసే నిర్ణయం మీ కుటుంబ సభ్యులంతా కూర్చొని, పనికిరాని మనం ఎన్నో చర్చించుకుంటాం, మనకు పనికొచ్చే విషయం ఇది. నెంబర్ ఏందో నాకు గుర్తొస్తలేదు. ఆ సర్వే నెంబర్లో ఎవరెవరు ఎన్ని గజాలు ఎన్ని గుంటలు కబ్జా పెట్టారో నేను చూపిస్తా. ఈ కబ్జా పెట్టిన వాళ్ళు ప్రభుత్వ భూమి దోపిడీ చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ మీ దగ్గర ఓటు అడుగుతున్నారు. ఇంకో విచిత్రం, మీరు బాగా ధ్యాస పెట్టి వినాలి నా మాట. మీరు అనుకుంటున్నారు మేము జమ్మికుంటలు ఉన్నాం, చిన్నగానో పెద్దగానో 2 రూమ్ల ఇల్లు కట్టుకోనో కిరాయి తీసుకొని ఇక్కడ ఉంటున్నామని మీరు అంటున్నారు. కానీ మీ కౌన్సిలర్లు ఎవరు ఓట్లేస్తే గెలుస్తుండో తెలుసునా మీకు? మీరు అనుకుంటున్నారు పోయినసారి గెలిచిన వాళ్ళు మీ జమ్మికుంటలో మీరేస్తే గెలిచినని మీరు అనుకుంటున్నారు. మేము కాంగ్రెస్ కు ఓట్లేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా గెలుస్తున్నాయని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది. మీకు తెలియని విషయం ఏంటంటే 25వ వార్డులో 300 ఓట్లు దొంగ ఓట్లున్నాయి, జగ్గేపల్లి ఓట్లున్నాయి, షాయంపేట ఓట్లున్నాయి, ఇంకో కాలువ శ్రీరాంపూర్ మండల్ ఓట్లున్నాయి. వాళ్ళు వచ్చి వేస్తున్నారు ఇక్కడ ఓట్లు. ఇవాళ ఒగ్గు రమేష్ వార్డులో ఒక 160 ఓట్లు యూపీ నుంచి పుట్టి పెట్టేటోళ్ళు, సీలింగ్ వేసేటోళ్ళు, మోరీలు వేసేటోళ్ళు, టైళ్ళు మార్బుల్ వేసేటోళ్ళు ఓట్లున్నాయి. ఎవరి పేరైతే వాడు రాసిండో వాడు నేరుగా వచ్చి వాడికి ఓటేసిపోతున్నాడు. ఈయన పోయి ఓటు ఇక్కడ పెట్టించిండు, ఆయనకు 1000-2000 ఇస్తున్నాడు, ఓటేసిపోతున్నాడు. 27 వార్డుల సమస్యలు ఎవరు తీర్చాలి? 27 వార్డుల సమస్యల గురించి ఇవాళ నా రోడ్డు కాలేదంటే, నా మోరి బాగాలేదంటే ఓటు వేసే హక్కు మీది. మీ పనులు చేసేటోడిని మీరు గెలిపించాలన్నా? ఊరవతల నుంచి పక్కూర్లకు వెళ్ళి 300-400 ఓట్లు ఇక్కడ దొంగ ఓట్లు రాస్తే వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిక, మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటేయండి. 5 సంవత్సరాల పరిపాలన 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయబోతుంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీ వాడలలో పెన్షన్లు రావాలన్నా, సరిగ్గా బియ్యం రావాలన్నా, మీకు కొత్త ఇండ్లు కావాలన్నా, మీ విద్యార్థుల యొక్క బతుకు బాగుపడాలన్నా, మీ వాడలలో ఇదివరకు పేరుకుపోయినటువంటి సమస్యలు బాగుపడాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. బయట నుంచి వచ్చేటువంటి దొంగోట్లను అరికట్టండి. వాడు వేస్తే వేయని, వాడు రాయించులోనికి వేసుకొని, కానీ ఊర్లో ఉండేటోళ్ళు, జమ్మికుంటలు ఉండేటోళ్ళు, 25, 26, 27 వాడలలో ఉండేటోళ్ళు మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన ఓటేయాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నా. ఈ 5-4 ఎవరైతే ఈ వేదిక పైన ఉన్నటువంటి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీరు పోటీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ భూములు కబ్జా చేయలే, ఎవరి ఆస్తులు గుంజుకోలే. రాము బాగా సిన్సియర్. మీకు పక్క వార్డులో తన సొంత వార్డులో పోటీ చేసే అవకాశం ఉన్నా మేము చెప్పాం, రామన్న అమ్మనెందుకు ఇబ్బంది పెడతావు, రామన్న పెద్ద మనిషి కదా, మరి నీకు బీసీ అక్కడ పక్కన ఉంది కదా వార్డులు, ఈ వార్డులో మళ్ళీ ఎవరినన్నా దీక్షిత్రో ఎవరినన్నా పెడదామని నేనన్నా. అన్న 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారన్నా, సొంత బిడ్డ లెక్క చూసుకున్నారు. నేను అసలే వార్డు జరగనన్నా, ఇక్కడనే ఉంటా అన్నా, అక్కడ ఆ వాడక రమేష్ని పెట్టండి అన్నా అని చెప్పి సలహా చెప్పాడు. 5 సంవత్సరాలు మీరు చూపించినటువంటి ఆదరణ, మీరు కడుపులో పెట్టి చూసుకున్నారు, ఒక బిడ్డ లెక్క చదువుకున్నారు. కాబట్టి తిట్టిరావు గారు మీ దగ్గరికి మళ్ళీ చేతి గుర్తు మీద ఓటేయమని అర్థించడానికి వస్తున్నారు. అజయ్ కొత్త పిల్లవాడు, రాజకీయాల్లో పెద్దగా తప్పొప్పులు తెలియని వాడు, చిన్న పిల్లగాడు.
మీకు సేవ చేయడానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు, వయసు ఉన్నటువంటి పిల్లవాడు మీ దగ్గరికి చేతి గుర్తు మీద ఓటు వేయమని అడుగుతున్నాడు. అదేవిధంగా మా రాజన్న 25వ వార్డులో నేను చెప్పిన ఇప్పటిదాకా 300 దొంగొట్లున్నాయి. పొరుగురు నుంచి వచ్చి జయాపజయాలు నిర్ణయిస్తారా మీరు కదా? ఇక్కడ మీ తువ్వలు కావాల్సిన వాళ్ళు, మోరీలు కావాల్సిన వాళ్ళు కదా మీరు కదా? మీ వార్డు మెంబర్ను నిర్ణయించుకోవాల్సింది, మీ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ నిర్ణయించుకోవాల్సింది. పాపం పుణ్యం ఎరగని మనిషి, దానం చేసే మనిషి, ఎవరన్నా కష్టం ఉంటే పాపం అనేటువంటి మనిషి మా రాజన్న ఓటేయాలని, అదేవిధంగా ఒగ్గు రమేష్ గారికి ఓటేయాలని, ఈ 5 వార్డులలో చేతి గుర్తుకు ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రానున్నటువంటి 3 సంవత్సరాలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. 5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి ప్రణాళికాబద్ధంగా మీ వార్డులలో పనిచేసి మీ అందరికీ సౌకర్యాలు చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు మరోసారి ఇంకో పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఓడించినట్లయితే రేపు పొద్దుగాల మీకు అందాల్సినటువంటి సహాయమైనటువంటి మా సహకారం మీకు అందకపోతుంది కావచ్చు. ఈ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కీలకం. ఇక్కడ సుమారు 5 వార్డులకు సంబంధించినటువంటి మనుషులు వచ్చిండ్రు. ఒక 16-17 కౌన్సిలర్లు గెలిస్తే ఈ మున్సిపాలిటీ మనం కైవసం చేసుకుంటాం. గతంలో చేసినటువంటి మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఈ జమ్మికుంటను తోసుకోవడానికి, భూములు ఆక్రమించుకోవడానికి, పంచాయతీలు చేయడానికి సరిపోయింది తప్ప ఎవరికి పేద ప్రజలకు ఏమాత్రం పని చేయలేదు. పైగా దొంగ ఓట్లేసి దొంగ ఓట్ల మీద ఆధారపడి ఇలా పోటీ చేస్తున్నట్టు వ్యక్తుల్ని మీరంతా ఓడించాలి. కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు పైన 11వ తారీఖు జరుగుతున్నటువంటి పోలింగ్ లో మీ అందరూ ఓటేసి గెలిపించాలని సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి 25, 26, 27 అన్ని వార్డుల యొక్క ప్రజలకి మీ వచ్చినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.